జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై తారక్ బాబు నా తారకన్నా मोबाइल सीएम सीएम जय एनटीआर जय एनटीआर जय एनटीआर जय एनटीआर जय तारक बाबू ना तारकना అన్నా ఎన్టీఆర్ అన్నా నా తారకన్నా జై ఎన్టీఆర్ నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు. ఆయన 101వ ఈ జయంతిని పురస్కరించుకొని మరి ఇక్కడ అందరూ కుటుంబ సభ్యులైతేనేమి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఇంకా ఒక శక్తి. ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు, ఎన్నట్టే నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు. టీ అంటే తారామండలంలోని తారక ధ్రువ తారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడని. అలాగే ఆయన మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి అలాగే ఎన్ని
ముందు అవకాశం వచ్చిన కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి అనే ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమలో మకుటలేని మహారాజుగా ఉన్నప్పుడే ఆయన ఈ చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ఇటు రాజకీయ రంగ ప్రస్థానం చేయడం జరిగింది. అలాగే ఆయన ఎన్టీఆర్ అంటే ఆ తర్వాత నవశకానికి ఒక ఆరంభ మంత్రం. ఎన్టీఆర్ అంటే పదును పెట్టి బయటకు వచ్చి చెప్పించిన ఒక తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. అంటే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఓడకముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు. అలాగే అంతకుముందు ఎంతోమందికి రాజకీయాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు, అలాగే చాలామందికి తెలిసేది కాదు అసలు రాజకీయాలు అంటే ఏంటో. అటువంటిది ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చి కేవలం రాజకీయాలకు కొంతమందికే పరిమితమైన ఈ రాజకీయాల్లోకి అటు డాక్టర్లు అయితేనేమి, లాయర్లు అయితేనేమి, గ్రాడ్యుయేట్లు అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయితేనేమి, అలాగే అభిమానులు అయితేనేమి అందరిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరి అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, వెనకబడిన తరగతులు, అలాగే ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా నందమూరి తారక రామారావు. దట్ ఈస్ ఎన్టీఆర్. అక్కడ కేవలం అక్కడే కాదు, ఇక్కడ ఇటు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు అప్పుడు అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోనే మొట్టమొదటిసారి ఎవరు ఊహించనివి అటువంటివి ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు. అందులో ముఖ్యంగా మహిళలకు ఆస్తులు సమానం ఇవ్వడం అయితేనేమి, అలాగే కిలో బియ్యం 2 రూపాయలకి ఇవ్వడం, అలాగే ఈ ఆస్ పవర్ కరెంటు 50 రూపాయలకి ఇవ్వడం, యూనిట్ పవర్ కరెంటు, అలాగే వితంతువులకు పింఛన్ అయితేనేమి, ఇలాంటివి ఎన్నో. అలాగే ఇక్కడ ఈ ఒక సామాజిక విప్లవాత్మక దేశంలో మొట్టమొదటిసారి ఈ మండలాలను ఏర్పాటు చేయటం అయితేనేమి, లేకపోతే ఈ యొక్క గ్రామీణ క్రాంతి పథకాలు అయితేనేమి, లేకపోతే ఈ యొక్క సహకార సంఘాల కింద రైతులకు అన్నీ ఒకే చోట్ల లభ్యమయ్యేటట్టు ఇటువంటి ఎన్నెన్నో. అలాగే మహిళల కోసం ఈ యొక్క పద్మావతి విశ్వవిద్యాలయం అయితేనేమి, ఇక్కడ తెలంగాణలో జియో 610 అమలు చేయడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నెన్నో సంస్కరణలు పథకాలని ఆయన అభివృద్ధి సంక్షేమ రెండు కళ్ళలాగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆయన్ని పార్టీని మరి ఆయన అందరూ కూడా కార్యకర్తలు ఆయనే స్ఫూర్తిగా తీసుకుని ఇక ముందు పార్టీని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా అందరూ కూడా ప్రమాణం చేస్తూ ఆయనకు ఘన నివాళులు నా హృదయపూర్వ నమస్కారాలు. ప్రపంచవ్యాప్తంగా ఆప్యాయతో, అభిమానంతో, ప్రేమతో అన్నాన్ని పిలిపించుకున్న మన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళాప్రపూర్ణ డాక్టర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి నేడు. మరి వారి గురించి ఎంత మాట్లాడి తక్కువే తనివి తీరదు. ఆయన తెలుగు తేజానికి ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడే కాదు, ఆయన విశ్వవిఖ్యాత తెలుగు తేజానికి సార్వభౌముడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారు చలనచిత్ర సీమను ఉండగా ఒక నటుడిగా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేశాడు ఆయన. ఎన్నో విభిన్నమైన, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్ర ప్రజలు వారికి అత్యంత మెజార్టీ గెలిపించి వారు ముఖ్యమంత్రి చేసిన ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. అలాగే వారు ముఖ్యమైన తర్వాత బలహీన వర్గాలకు, పేద ప్రజలకు, పేదపాటి పెన్నిదిగా, రైతులకు అన్నదాతగా, కార్మిక సోదరులకు దన్నుగా, ఆడపడుచు అన్నగా నిలబడి ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు మన అన్న ఎన్టీఆర్. వారి సంక్షేమ పథకాలు కాకుండా వైద్య, విద్య, నూతన పాలసీకి పాల్పోసిన ఏకైక నాయకుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఇలా ఎన్నెన్నో సంక్షేమ పథకాలు
ఇక్కడ మన రాష్ట్రంలో కాకుండా ఎవరు భారతదేశం అంతా ఇవాళ కూడా ఆయన సంక్షేమ పథకాలు వేరే పేరిట అమలవుతున్న విషయం అందరికి తెలిసిన విషయం ఇది తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జోహార్ అండ్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం. నమస్కారం. నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ 3 ప్రాంతాలలో శాసనసభ్యునిగా గెలిచినటువంటి ఏకైక నాయకుడు ఎన్టీఆర్. అదేవిధంగా భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి మాల మాదిగలకు ఆశ్రమ పాఠశాలలు అందించింది. అంతేకాకుండా మరి మహిళా సాధికారిత 125 మంది ఎడ్యుకేటెడ్స్కి మొదటిసారి ఎమ్మెల్యేలుగా టికెట్ ఇవ్వడం, 20 మంది డాక్టర్లు, 10 మంది ఇంజనీర్లు, 47 మంది న్యాయవాదులకు మరి రాజకీయ ప్రస్థానం ప్రసాదించినటువంటి మహనీయుడు. మరి ఆయన ఆశయాలన్నిటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2 రాష్ట్రాల్లో పురోభివృద్ధి చెందే విధంగా మేమందరం కూడా కార్యకర్తలుగా పనిచేస్తామని ప్రమాణం చేస్తున్నాం. ఓకే సరే, ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నమస్కారం బాబు. సార్ ఒక్క నిమిషం సార్, రెడీ అండి చెప్పండి. ఓకే సార్. సందర్భంలో 101వ జయంతి సందర్భంలో పాల్గొనటం నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా నేను ఇక్కడికి రావటం జరుగుతుంది. వర్ధంతికి వస్తా, జయంతికి వస్తా. ఎందుకంటే ఆయన మా దేవుడు లాంటి వాడు. రాజకీయ జీవితం ఇచ్చిందే ఆయనే స్ఫూర్తి. నేను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం. ఆ వ్యతిరేక సందర్భంలో మీరు పార్టీ పెడతారంటే 25 ఏళ్ళ వయసులోపటినే నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వరంగల్ జిల్లా పార్టీ 25 ఏళ్ళకే జిల్లా పార్టీ కన్వీనర్గానే ఉన్నా. 83 లోపల 26 ఏళ్ళకే నేను ఎమ్మెల్యే కూడా కాంటెస్ట్ చేసి ఓడిపోయాను. దాదాపు 5-6 సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉండి ఎమ్మెల్యేగా ఈరోజు 6 సార్లు గెలిచాను. ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచానంటే వారి స్ఫూర్తి, వారి ఆశీర్వాదం. వారు మాకు దేవుళ్ళు లాంటి వాడు. నా ఒక్కనికే కాదు, తెలుగు రాష్ట్రాలందరికీ కూడా దేవుళ్ళు లాంటి వాడు. పేద ప్రజలకు రాజకీయాలకు అతీతంగా ఎన్నో సేవలు చేశాడు. ఆ రోజు ప్రజలకు ఎవరు కూడా సాయం చేయాలన్న ఆలోచన ఎవరికి కూడా లేదు. కానీ ఆయన వచ్చిన తర్వాతనే పేద ప్రజలకు 2 రూపాయల కిలో బియ్యం అనుకోండి, ముసలోళ్ళకు పెన్షన్ కానీ, రెవెన్యూ లోపల రకాల వసూలు చేసేదాన్ని కానీ, పట్వారీ వ్యవస్థను కానీ, మండల వ్యవస్థను తీసుకొచ్చింది. మహిళల కోసం డాక్రా గ్రూప్స్ పెట్టింది. పేద ప్రజల కోసం, రైతాంగం కోసం ఆలోచించిన మహానుభావుడు. ఆయన స్ఫూర్తితోటే ఈరోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఆయన స్ఫూర్తి ఇవాళ దేశం అంతా కూడా ఆదర్శంగా తీసుకొని పనిచేస్తున్నది. అసొంటిని ఎవరు కూడా ఏ పార్టీలకు అతీతంగా కూడా ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తి తీసుకొని పనిచేయాలనేది ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఆయనను తలుచుకుంటేనే బాధకరం. నన్ను
అందరికంటే దగ్గర చూసేది, అందరికంటే ఆశీర్వాదం నాకు ఇచ్చేది అటువంటి వ్యక్తి. ఆయన స్ఫూర్తితోటే నేను రాజకీయాలు నడుస్తున్నాను కూడా ఈ సందర్భంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను కేంద్ర ప్రభుత్వాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, భారత్ రత్న ఇచ్చి దేశం లోపల అతన్ని గౌరవించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్టీఆర్ का नाम रहेगा. బాగానే తెలుసుకున్నారు. एनटीआर अमर है, एनटीआर अमर है, एनटीआर अमर है, एनटीआर अमर है, एनटीआर अमर है. जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर. बाबू నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి వారికి ఘన నివాళులు అర్పిస్తూ నందమూరి తారక రామారావు గారు ఒక పేరు ఒక వ్యక్తి కాదు, వారు ఒక సంచలనం అని చెప్పి మనందరికీ తెలుసు. ఏ రంగంలో కాలు పెట్టినా కూడా ప్రపంచనాన్ని సృష్టించినటువంటి మహనీయులు వారు. చలనచిత్ర రంగంలో 320 సినిమాలకు పైగా వారు నటించి రాజు నుండి నిరుపేద వరకు, దేవుడు నుండి రాక్షసుడి వరకు, నాయకుడి నుండి ప్రతి నాయకుడి వరకు ప్రతి పాత్రలో జీవించి ఈరోజు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి వారు. అదేవిధంగా వారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత, ప్రజా ప్రస్థానంలోకి అడుగుపెట్టిన తర్వాత రాజకీయాలు కేవలం అధికారాన్ని ప్రాప్తించడానికి మాత్రమే కాదు, ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా ఏ విధంగా వినియోగించుకోవచ్చో అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి ప్రజలకి నిజంగా రాజకీయాలకి ఒక సరికొత్త నిర్వచనాన్ని పలికినటువంటి మహనీయులు వారు. ఈనాడు వారు చిరస్మరణీయులుగా ప్రతి ఒక్కరి తెలుగు హృదయాల్లో ఉన్నారు అని అంటే తెలుగు వారికి ఒక ప్రత్యేక భాష, ఒక ప్రత్యేక చరిత్ర ఉన్నది, వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉనికి ఉన్నది అని చెప్పి ప్రపంచానికి చాటినటువంటి నేపథ్యంలో ఈరోజు తెలుగు వారందరి హృదయాల్లో కూడా చిరస్మరణీయులుగా వారు నిలిచి ఉన్నారు. వారికి నా నివాళులు అర్పిస్తూ వారి చల్లని చూపు కేవలం వారి కుటుంబం మీద మాత్రమే కాకుండా తెలుగు వారందరి మీద కూడా ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను. జరగను అట్లే మేడం. బాబు నాన్న జరగ మహనీయుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ముఖ్యంగా పేదల యొక్క పెన్నిది అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అన్నం లేనోడికి బువ్వ లేనోడికి బువ్వ పెట్టి, ఇల్లు లేనోడికి ఇల్లు ఇచ్చి పరిపాలనని గ్రామాల్లోకి తీసుకెళ్ళిన ఆ మహనీయుడు చిరస్మరణీయుడు ఎన్టీ రామారావు గారిని ఎవరు కూడా మర్చిపోలేరు. ఒక మాటలో చెప్పాలంటే స్వతంత్ర ఫలాలు అందరికీ అందించినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. స్వతంత్ర ఫలాలని అందని వాళ్ళకు అందించిన ఆదర్శ పురుషుడు ఎన్టీ రామారావు గారు.
ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని వర్గాల వాళ్ళకి విషయాన్ని సందర్భంగా తెలియదా, తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఈ పండుగ జరుగుతూ ఉంటుందనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఆయన వాస్తవంగా ఆయన యొక్క దయ వల్ల రాజకీయాల్లో 40 సంవత్సరాలు రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్నటువంటి ఒక వ్యక్తిగా, ఒక దళితుడిగా, ఒక పేదవాడిగా, ఆయన శిష్యుడిగా నేను మరొకసారి మరి ఎన్టీ రామారావు గారికి మరి నివాళులు అర్పిస్తూ ఒక్క విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా. మానవత్వం కలిగిన వాడే రాజకీయ నాయకుడిగా ఉండాలి. మానవత్వం అంటే ఏమిటో చూపించినటువంటి మహనీయుడు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అసలు ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత వాటి ఫలాలు అందుకోలేని వాళ్లకు అందించే దిశలో, అధికారంలో భాగస్వామ్యం లేని వాళ్లకు భాగస్వామ్యం కల్పించేటువంటి దిశలో ప్రయాణం ఉండాలి. కానీ అన్నీ ఉన్న వాళ్ళకే తోడిపెట్టేటువంటి పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందుకే ఎన్టీ రామారావు గారు ప్రజలే దేవుళ్ళని చెప్పాడు. ఆయన సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చెప్పినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఆ దిశలో మరి ఇవాళ పరిపాలన చేసేవాళ్ళు ఎవరైనా ఆయన మార్గంలో నడవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఆయన నిజంగా ఎంతో ప్రేమించాడు, పేద ప్రజల్ని ఎంతో ప్రేమించాడు, ముఖ్యంగా దళితులని, మరి ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలని, మహిళల్ని ముఖ్యంగా ఆస్తిలో హక్కిచ్చి మరి ఇవాళ ఆదరించినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఏది ఏమైనా ఆయన తరహా పరిపాలన ఎవరు కూడా అందించలేకపోతున్నారు. అది చాలా బాధాకరమని మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ, ఆ మహనీయుడు 101 జయంతి మరి వాస్తవంగా ప్రపంచమంతా ఈ పండుగ జరుపుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇవాళ ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జోహార్ ఎన్టీఆర్.